Hi friends, welcome to Nice Academy. Today, beautiful concept discussion చేద్దాం. Question: the LCM of 40, 20, 120, 335 కాసాగు ఎంత అంటుండు? LCM అడుగుతుండు. ఇది SSC GD 2025 అడిగినటువంటి క్వశ్చన్. దీన్ని చాలా సింపుల్ గా ఆప్షన్ మెథడ్ లో చేయొచ్చు. చూడండి, క్వశ్చన్ ఏమన్నాడు? 40, 20, నెక్స్ట్ 120, నెక్స్ట్ 335 అని అన్నాడు. LCM అడుగుతుండు. LCM అడిగినప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ కన్నా ముందు ఇక్కడ క్వశ్చన్స్ ఏమి ఇచ్చింది? ఇక్కడ 40, 20, 120, 335 కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 6, 12 LCM ఎంత అంటే పెద్ద నెంబర్ ను చూడాలి. ఈ పెద్ద నెంబర్ ఎంత ఉంది? 12. 6 టేబుల్ లో 12 వస్తుందా? ఎస్ వస్తుంది. కాబట్టి 6 టేబుల్ లో 12 వస్తుంది, 12 టేబుల్ కూడా 12 వస్తుంది. వీళ్ళిద్దరికి LCM ఏమవుతుంది అంటే 12 అవుతుంది. ఇది కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఒకవేళ ఈ 12 అనేది 2 3 2 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్ లో కూడా క్యాన్సిల్ అవుతుంది. సేమ్ దీన్ని కూడా ఏం రాయొచ్చు? 3 4 3 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది. అంటే వీటి యొక్క గుణిజాలతో కూడా LCM క్యాన్సిల్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు దీన్ని కూడా అదే మెథడ్ లో చేద్దాం. ఇక్కడ 40 ఉంది. 40 అనేది 10 2s, ఓకేనా? 10 4s 40, 10 4s 40, 10 4s 40 కాబట్టి ఇప్పుడు చూద్దాం. 10 టేబుల్ లో క్యాన్సిల్ అయ్యేటోడే LCM అవుతాడు. 10 టేబుల్ అంటే 10 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10 ఏంది? లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది, కాబట్టి ఇది కాదు. లాస్ట్ డిజిట్ ఇక్కడ ఏముంది? 0 ఉంది, ఇది అవుతుంది. లాస్ట్ డిజిట్ ఇక్కడ 3 ఉంది, ఇది కాదు. లాస్ట్ డిజిట్ ఇక్కడ 1 ఉంది, ఇది కాదు. అంటే 10 టేబుల్ 10 4s 40, 10 మల్టిపుల్ ఉంది అనమాట. 10 అనేది 40 యొక్క గుణిజం. కాబట్టి 10 టేబుల్ లో ఏదైతే వస్తుందో అదే 10 యొక్క డివిజిబిలిటీ ఏంది? లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. లాస్ట్ డిజిట్ ఒకటే ఆప్షన్ 0 ఉంది, బి. సో అవర్ ఆన్సర్ ఇస్ బి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.